తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం ఈ రోజున హైబ్రిడ్ మహానాడు ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో విజయవంతంగా చేసుకుంటా ఉన్నాం. నేను మొట్టమొదట వింజమూరు మండలంలో అటెండ్ అయ్యి తర్వాత మన కలిగిరి మండలం చూసుకుని వింజమూరు మండలంకి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ జలదంకిలో పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చారు. మిగతా 2 మండలాల కంటే ఇక్కడ జలదంకిలో పెద్ద ఎత్తున మహిళలు వచ్చి అటెండ్ అయ్యే పరిస్థితి. వారందరి సమక్షంలో మహానాడిని మనం విజయవంతం చేసుకుంటా ఉన్నాం. ఒకటి, ఇంధనం ఆదా చేయాలనే ఉద్దేశంతో బాబు గారు నిర్ణయం తీసుకొని ఈ హైబ్రిడ్ మహానాడు చేసుకోవడం జరిగింది. ఈ రోజు రేపు కార్యక్రమం మన డెలిగేట్స్ అందరూ కూడా మన యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అలాగే మన గ్రామ కమిటీ వాళ్ళు కూడా అందరూ వచ్చి కూర్చొని బాబు గారు చేసే ప్రసంగాన్ని కానీ, అలాగే లోకేష్ గారి ప్రసంగం కానీ, అలాగే ఇతర భక్తులు చేసే ప్రసంగాన్ని కానీ, సీనియర్ నాయకులు, అలాగే ఈ రోజున ఎన్నో కార్యక్రమాలకి తీర్మానాలు చేయబోతా ఉన్నారు. ఆ తీర్మానాలన్నీ కూడా మనందరం కలిసి కూర్చొని ఒకసారి పైకి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి కూర్చొని మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. దాని పర్పస్ అది. ఈ రోజు ఊరికే ఇచ్చే సరదాగా అందరం కలుసుకొని వెళ్ళడం కాదు, వారు మాట్లాడేది విని వాళ్ళు చేసే తీర్మానాలను ఒకసారి చూసుకొని ఆ తీర్మానాలను మనం ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, రాబోయే 3 సంవత్సరాల్లో ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, రాబోయే 40-45 ఏళ్లలో కానీ 50 ఏళ్ళలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, యువతకు ఎలా అవకాశాలు ఇవ్వాలి, మహిళా సాధికారిత, మహిళల్ని ఎలా ప్రోత్సహించాలి, మహిళల్ని ఎక్కువ ఎలాగా పెంచుకోవాలి. ఇక్కడ రూరల్లో మీకు తెలుసు, బాబు గారు వచ్చినప్పుడు మహిళలు తక్కువ ఉన్నారని చెప్పి వారు కూడా సూచన చేయడం జరిగింది. ఎక్కువ కూడా 8 మండలాల్లో కూడా మహిళా నాయకత్వాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఇక్కడ మన క్లస్టర్ ఇన్ఛార్జి సాధారణలో మన తిరుమల రెడ్డి గారి, మన మధురెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసి ఈ రోజున మన మాళాద్రి గారు క్లస్టర్ ఇన్ఛార్జి వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తా ఉన్నారు. వీళ్ళకి సహకరించిన యువతకి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న మనకు కొద్ది ఇబ్బంది అయింది, వెదర్ ఇబ్బంది వచ్చింది. బయట కొన్ని కార్యక్రమాలు చేసుకుని కాస్త లోపలికి మార్చుకోవాల్సి వచ్చింది. సడన్ గా చాలా చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు కష్టపడి రాత్రంతా కష్టపడి ఈ రోజున ప్రోగ్రామ్ విజయవంతం చేసినందుకు జలదంకి మండల నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.